వచ్చే నెల 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్దం సభలు నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన సిద్దం సమన్వయ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిద్దం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని వివరించారు. ఇప్పటికే 4 చోట్ల సిద్దం సభలు నిర్వహించామని, వాటిని మినహాయించి మిగిలిన చోట్ల సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిద్దం సభలతో కార్యకర్తల్లో జోష్ నెలకొందన్నారు. బసయాత్రకు సంబంధించి 27 సాయంత్రం ప్రొద్దుటూరు 2వ తేదీ మీటింగ్ ఉండదు, ఓన్లీ ఇఫ్తార్ ఉంటుంది. కదిరిలో 3వ తేదీ ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తా ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టిలో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది, తిరుపతి జిల్లాకు సంబంధించి. దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తా ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి. ఏంటంటే గతంలో 4 జిల్లాలలో సిద్దం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి. వీటినంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్ యాత్ర మొదలై సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది. అది 1వ తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు. పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తా ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు.